హైదరాబాద్ నగర ప్రజలకు దొరికిన అద్భుతమైన వరం మెట్రో రైల్ అని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. నగర ప్రజా రవాణా వ్యవస్థలో హైదరాబాద్ మెట్రో రైల్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్న ఎన్వీఎస్ రెడ్డి రెండో దశకు కూడా విస్తరించడం ప్రజలకు మరింత మేలు చేకూరుతుందన్నారు. మెట్రో రైల్ 7 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ అమీర్పేట మెట్రో స్టేషన్లో సంబరాలు జరిపారు. ఎల్ఎన్టీ మెట్రో రైల్ ఎండీ కేవీబీ రెడ్డితో పాటు సంబంధిత అధికారులు హాజరై 7 ఏళ్ల అనుభవాలను గుర్తు చేసుకున్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించడంతో పాటు వాయు నాణ్యత మెరుగుపరచడంలో మెట్రో రైల్ దోహదపడిందన్న కేవీబీ రెడ్డి సామాజిక అభివృద్ధి, సుస్థిర పర్యావరణానికి మెట్రో రైల్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుందన్నారు. ఎల్ఎన్టీ చేపట్టిన ప్రతి ప్రాజెక్టు విజయవంతమైందని, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు మంచి సహకారాన్ని అందిస్తోందన్నారు. రాబోయే 3-4 ఏళ్లలో హైదరాబాద్ మెట్రో రైల్ లాభాల బాట పడుతుందన్నారు. Metro is the most reliable, affordable and most eco-friendly system. We have saved huge amount of almost 0.4 billion tons of CO2 carbon footprint in the city by saving huge amount of almost 0.2 million tons of the hydrocarbon fuel has been saved. That's a great achievement which is making the cities affordable and people are able to breathe good amount of the free oxygen air. That has been the credit which should get to Hyderabad Metro. That's the biggest achievement what I can say during the last 7 years. No city in the world can survive without a rail-based mass transit system. Transportation engineering lo oka metro line equal to 7 బస్సులు కానీ 7 బస్ లైన్లు కానీ లేకపోతే 24 car lines. No city in the world can have 24 car lane road.